ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 24వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. అక్కడ చిన్న జీవులు లేదా చిన్నవి 4 గలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి అని చూస్తూ ఉన్నాం. 4 జీవుల గురించి అక్కడ రాయబడ్డాయి. ఎన్ని జీవులు ఉన్నాయి? 4 జీవులు ఉన్నాయి. ఏమి జీవులు? ఒక్కొక్కటి చెప్పండి. మొదటి జీవి పేరు చీమలు, రెండవ జీవి పేరు చిన్న కుందేళ్ళు, మూడవ జీవి పేరు మిడతలు, 4వ జీవి పేరు బల్లి. ఈ 4 జీవులు కూడా చిన్నవి, అయినను ఏమి గలవి అంట? జ్ఞానము గలవి అని రాయబడింది. ఈరోజు ఈ 4 జీవుల గురించి మనము నేర్చుకోవటం లేదు, కానీ ఒక్క జీవి గురించి మనం మాట్లాడుకుందాం. ఆ ఒక్క జీవి పేరు ఏంటి అని అంటే రెండవ జీవి. అదేమిటి? చిన్న కుందేళ్ళు. కుందేళ్ళు వేరే, చిన్న కుందేళ్ళు వేరే, కన్ఫ్యూజ్ కాకూడదు. కుందేళ్ళు వేరే, చిన్న కుందేళ్ళు వేరే. కుందేళ్ళు అన్నీ ఒకే రకంగా ఉంటాయి, దాంట్లో సైజులు వేరున్నా అవి కుందేళ్ళే. మీరు ఇట్లా అనుకోవచ్చు, కుందేలు చిన్నగా ఉంటే చిన్న కుందేలు అని. కాదు, చిన్న కుందేళ్ళే వేరు, అసలు ఈ జాతే వేరు. ఈ కుందేళ్లను చిన్న కుందేళ్ళు అని అంటారు. కాబట్టి ఈ చిన్న కుందేళ్లను గురించి ఈ దినం మాట్లాడుకుందాం. ఇవి మొదట సైజులో ఎలాంటివని రాయబడింది? ఇవి చిన్నవి. ఇవి ఎలాంటివండి? చిన్నవి. కొన్నిసార్లు మన జీవితాల్లో చిన్నవి అన్నప్పుడు కొంచెం నామోసిగా ఫీల్ అవుతూ ఉంటాం. నేను అందరిలో చిన్నవాడను అని అనుకుని భయపడుతూ ఉంటారు. నేను అందరిలో చాలా చిన్నగా ఉన్నాను అని అనుకుంటుంటారు. నేను 6వ తరగతి జాయిన్ అయినప్పుడు వాడంతే ఉంటే సైజు, అంతే హైట్ ఉంటే, ఇంకా కొంచెం అంతే, అది చాలా చిన్నగా కనబడుతుంటే. అప్పుడు నాతో పాటు 6వ తరగతికి వచ్చిన వాళ్ళు చాలా పెద్దగా కనబడుతున్నారు. చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను చాలా సేమ్గా ఫీల్ అయ్యేటటువంటి వాడిని, నేను ఇంత చిన్నగా ఉన్నాను అని. కాబట్టి చిన్నవి అన్నప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. చిన్నవాటిలో ఎంతో దీవెన దాగి ఉన్నది. చిన్నవి చేసినవాడు దేవుడే, చిన్నవాటిని చేసినవాడు దేవుడే. కాబట్టి చిన్నవి అని నువ్వు ఎప్పుడు భయపడకూడదు. కాబట్టి దైవ గ్రంథంలో నుంచి కొన్ని సంగతులను మనము అలాగూ ఆలోచన చేసుకుందాం. చూడండి, మీరు త్వరగా నాతో పాటు వాక్యమును తెరిచి చదవగలిగితే దీవెనకరంగా ఉంటుంది. చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా చాలు. పెద్ద వ్యక్తికి చిన్నది చెప్పిన మాటలు పనిచేశాయి. ఏమండి, చిన్నది అని ఎప్పుడు అనుకోవద్దు. నీవు చిన్నవాడవే కావచ్చు, నీ కుటుంబం చిన్నదే కావచ్చు, నీ జీవితం చిన్నదే కావచ్చు, నీ శాలరీ చిన్నదే కావచ్చు, నీ పరిస్థితి చిన్నదే కావచ్చు, అందరిలో చూడగా కొంచెం చిన్నగా కనబడవచ్చు, ఆయన పర్వాలేదు. ఈ చిన్నది పని చేసుకునే చిన్నది. నయమానుకు ఈ చిన్నది చెప్పిన మాటలు ఎంత విలువగా పనిచేశాయో, అతని రోగమును పోగొట్టుకోవటానికి ఉపయోగపడ్డాయి. నీవు చిన్నవాడవే, కానీ నీలో దేవుడి ఇచ్చిన మాటలు మాత్రము శక్తి గలవి అనేది గుర్తుపెట్టుకోవాలి. నీ మాట చాలా అవసరం, అది శక్తివంతమైనది. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగే కొద్దీ పెద్దవి ఇష్టపడుతున్నారా, చిన్నవి ఇష్టపడుతున్నారా? చెప్పండి. చిన్నవే పెద్దవే? చాలా చిన్నవి ఇష్టపడుతున్నారు. పెద్ద బైబిల్ ఎంతమంది తెచ్చుకుంటాం? కొంతమంది పెద్ద బైబిల్ అంటే ఈ నుంచి ఇంతవరకు పెద్ద బైబిల్ ఉంటాయి. తర్వాత కొంచెం నార్మల్ సైజ్ బైబిల్ వచ్చాయి, దానికంటే కొంచెం చిన్నవి వచ్చాయి, ఇంకా కొంచెం చిన్నవి వచ్చాయి. ఇంకా ఇష్టపడుతున్నారు కొంతమంది ప్యాకెట్ సరిపోయినంత ఉంటే చాలు, ప్యాకెట్కు సరిపోయినంత బైబిల్ ఉంటే చాలు, చిన్నవి అనుకుంటున్నారు. మంచిది. అయితే ప్రభునందు ప్రియులారా, చిన్నవాటికి దేవుడు ఎంతో ఘనత ఇచ్చాడు అన్నది నీ దినం గుర్తుపెట్టుకోవాలి. నీలో ఉన్న అపోహ,
నీలో ఉన్న భయం, నీలో ఉన్న సంశయం, నీలో ఉన్న గందరగోళాన్ని తీసివేసుకో. దేవుడు ఎంత అద్భుతంగా చిన్నవారిని వాడుకుంటాడన్న సంగతిని మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి ప్రియులారా, చిన్నది చెప్పిన మాట నయమాను విన్నాడు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. రాజులను కూడా నువ్వు వినేటట్లు చేయవచ్చు, నీ మాటకు శక్తి ఉన్నది అనే మాట గుర్తుపెట్టుకోండి. రండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 44వ వచనాన్ని చదవండి చూద్దాం. 44వ వచన భాగం, 44వ వచన భాగం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా పోయి సిద్ధపరచుకొని పోమని చెప్పమని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఇశ్రాయేలునకు వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ ఒక మేఘము కనబడుతుంది. అది ఎంత ఉందంట అండి? మేఘము, చిన్న మేఘము. దాని సైజ్ ఎంత? చెయ్యంత చిన్న మేఘము పెద్ద వర్షానికి దారి తీసింది, మోపైన వర్షానికి దారి తీసింది. మేఘము చిన్నదే కదా, కొన్నిసార్లు అనుకుంటాం మేఘాలు బాగా కమ్ముకుంటాయి, ఇక పడిందిరా వర్షం, కుంభపోత వర్షం పడుతుంది, ఇక చాలా వర్షపాతాలు వస్తాయి, లేకపోతే కరువు వస్తుంది, కొట్టుకొని పోతామేమో అన్నట్లు అనిపిస్తుంది. కానీ వాన పడదు, ఏం పడదు, చుక్క కూడా రాలకుండా పోయి ఉంటుంది పెద్ద మేఘం వచ్చి. కానీ ఇక్కడ కనబడుతుంది, ఏలియా చెబుతున్నాడు చూడు అని అన్నప్పుడు ఏం కనపడిందంట? ఏం కనపడింది? చిన్న మేఘము కనబడింది, పెద్ద వర్షము కురిసింది. ప్రియమైన దేవుని వారలారా, నీలో దేవుడు శక్తిని ఉంచాడు, దేవుడు నీలో బలాన్ని ఉంచాడు. నేను చిన్నదానను, నేను చిన్నవాడను, దేనికి పనికిరాని వాడను అని నీలో నీవు కుమిలిపోవద్దు. దేవుడు విస్తార వర్షమును నీ ద్వారా కురిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన విస్తారమైన వర్షము పంటకు ఎంత అవసరమో తెలుసా? విస్తారమైనటువంటి వర్షము ఎంత అవసరమో భూమికి తెలుసా? భూమి యొక్క దాహాన్ని తీర్చేటటువంటిది వర్షం అండి. నెరసిన లేకపోతే విరిగినటువంటి నెరలు కలిగినటువంటి ఎండిన భూమికి వర్షము దాహాన్ని తీరుస్తూ ఉందండి. ఈరోజు దేవుడు నిన్ను వాడుకుంటే ఎందరి దాహాలను తీర్చడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు తెలుసా? చిన్న జీవితమే అనుకుంటున్నావు, ఎందరి దాహాలను తీర్చడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. చూడటానికి చాలా చిన్న మేఘమే కానీ మోపైన వర్షము కురవటానికి కారణమైంది. ప్రియులారా, మోపైన వర్షాన్ని కురిపించాడు దేవుడు అన్న సంగతిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి, 10వ వచనం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ, దీపస్తంభము ఉంచుదాము. చాలు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఎలీషాను గురించి రాయబడిన సంగతి కనబడుతుంది. ఒక స్త్రీ కనబడుతుంది, ఆమె ఒక ఆలోచన చేసినట్లు కనబడుతుంది. ఆమె ఆలోచనలో భాగంగా అతనికి గోడ మీద ఒక గది కట్టించాలని ఆశపడింది. ఎలాంటి గది? చిన్న గది, చిన్న గది. కొన్నిసార్లు మన ఇల్లు చూసినప్పుడు చిన్న చిన్న గదులు ఉంటాయి కదా. చిన్న చిన్న గదులు ఉన్నప్పుడు ఏం షేమ్ కావాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నా ఇల్లు చిన్నగా ఉందే అని అనుకో. పెద్ద గదుల్లోనైనా బతికేది మనుషులే, చిన్న ఇళ్లల్లో బతికేదైనా మనుషులే, పెద్ద పెద్ద భవనాలలో జీవించిన మనుషులే, చిన్న చిన్న పూరి గుడిసెలలో జీవించిన మనుషులే. పెద్ద వాటిలో జీవించే మనిషి మనస్సు లేకపోతే లాభం ఏంటి? చిన్న వాటిలో జీవించిన మంచి మనస్సు ఉంటే అది కావాల్సింది. ఇక్కడ అంటా ఈమె ఒక చిన్న గది కట్టించింది అని చూస్తున్నాం. గది చిన్నదే కానీ ఆ గదిలో ఏమున్నాయో చూడండి ఒకసారి. ఏమున్నాయి ఆ గదిలో? అతని కొరకు ఏముందండి? మంచం ఉంది,
తన దాసుని కొరకై, దేవుని దాసుని కొరకై ఒక మంచము ఏర్పాటు చేశారు. అనగా అలసట తీర్చుకోవటానికి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఏసీలో కూడా నిద్ర రాదు, కానీ చిన్న చెట్టు కింద పడుకునే నిద్ర వస్తుంది కొన్నిసార్లు. అవునా కదా? ఆయన బాగా అలసిపోయాడు. ఎవరైనా కాదు, యోన బాగా అలసిపోయినాడు. ఎక్కడ పోయి పడుకున్నాడు? అది ఎంత ఉంటుందండి సొర చెట్టు? అయితే బాగా పందిరల్లింది, చక్కగా నిద్రపోయినాడు. నిద్ర డిస్టర్బ్ అయిపోయింటే ఎంత కోపం వచ్చిందో తెలుసు ఆయనకు. అంత కోపం వచ్చింది. మరి అంటే నువ్వు నిద్రపోవడానికి, నువ్వు అలసట తీర్చుకోవటానికి అక్కడ ఒక మంచము, చిన్న మంచం కూడా అక్కడ ఏర్పాటు చేయబడింది. ఇంకేముందండి? బల్ల ఉంది. ఏముంది అక్కడ? బల్ల ఉంది. విలాసవంతమైన కుటుంబాలలో బల్ల అన్న కాన్సెప్ట్ లేదు. బల్ల అనగా భోజనపు బల్ల. బల్ల అనేది మనకు అవసరమైన వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగపడేది. ప్రియులారా, నేను అనేక మార్లు చెబుతూ ఉంటాను, ప్రతి మనిషి, ముఖ్యంగా దేవుని పిల్లలు 2 బల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇంట్లో ఉన్న భోజనపు బల్ల, రెండవది సంఘంలో ఉన్న భోజనపు బల్ల. ఒకటి ఇంట్లో ఉన్న భోజనపు బల్ల, రెండవది సంఘములో ఉన్న భోజనపు బల్ల. ఇంట్లో ఉన్న భోజనపు బల్ల మీద ఏముండాలండి? మన పిల్లలకు కావలసిన ఆహార పదార్థాలు ఉంటాయి. బల్ల చుట్టూ వారు కూర్చొని భోజనము చేస్తారు. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారని కీర్తనల గ్రంథంలో రాయబడింది. ఈ రోజుల్లో బల్ల దగ్గరికి వచ్చి భోజనం చేసేటటువంటి రోజులు లేవు. బల్ల దగ్గర కూర్చొని అందరు కలిసి తినే రోజులు లేవు. ఎవరి చిప్పవాడిది. మన పరిభాషలో చెప్పాలంటే ఎవడి ప్లేటు వాడిది. అంటే ఒకడు గోడ మీద కూర్చొని తింటే, ఒకడు చైర్లో కూర్చొని తింటే, ఒకడు సోఫాలో కూర్చొని తింటే ఎన్ని తిప్పలో. కనుక ఈరోజు కడుపు అర్థం కావడం లే, ఒకరి కడుపు ఒకరికి. కాబట్టి బల్ల అన్నటువంటిది మొదట ఇంట్లో ఉండాలి. నీ పిల్లల బల్ల చుట్టూ కూర్చోవాలి. సాయంకాలం అయిందంటే అందరు కూర్చోవాలి. సహవాసానికి గుర్తుగా కనబడుతుంది, ప్రేమానురాగాలకు గుర్తుగా బల్ల కనబడుతుంది. అది ఉండాలి నీ ఇంట్లో. రెండవది దేవుని సంఘంలో ఉన్న బల్ల. అదే మన ప్రభువు బల్ల. ఆ బల్ల మీద ఏముంది అని అంటే ప్రభువు యొక్క శరీరం ఉంది. ఆ బల్ల మీద ఏముంది అంటే ప్రభువు యొక్క రక్తం ఉంది. అవి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దేవుని ప్రేమ, ఆరాధన ఉట్టిపడుతుంది. ప్రభునందు ప్రియులారా, గది చిన్నదే కానీ ఆ గదిలో ఏముంది? బల్ల ఉంది అండి. ఉందా నీ ఇంట్లో బల్ల? ప్రభు బల్లను గురించిన బోధ ఉందని ఇంట్లో అనేది ఆలోచన చేయాలి. ప్రియులారా, బల్లను ఏర్పాటు చేసింది. ఇంకేం ఏర్పాటు చేసిందండి? ఇంకేం ఏర్పాటు చేసింది చూడండి. పీఠ, దీపస్తంభము. పీఠ. ఆ రోజుల్లో పీటలు వాడేవారు, ఈ రోజుల్లో పీటలు లేవు. చిన్న చిన్న పీటలు కూర్చోవటానికి కానీ, లేకపోతే నిలబడటానికి కానీ రకరకాల పీటల సైజును బట్టి ఉంటాయి. ఆధారమైనటువంటి దానిగా కనబడుతుంది. అది కంఫర్టబుల్ సిచ్యువేషన్కి అది కనబడుతుంది. చివరిది చూద్దాం. అదేంటిదంటే దీప స్తంభము, అనగా వెలుగుకు కారణంగా కనబడుతుంది. చూడండి ఎంత ధన్యమైంది ఆ గది. గది చిన్నదే కానీ కావలసినవన్నీ ఉన్నాయి. అయితే ఆ గదిలోనికి ఎవరు వచ్చిపోతున్నారు చెప్పండి? దేవుని దాసుడు వచ్చిపోతున్నాడు. అని అంటే ఆ దాసుడు వచ్చాడంటే అక్కడ వాక్యం ఉంటుంది, ప్రజెన్స్ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. ప్రియులారా, గది చిన్నదే కానీ దేవుని సన్నిధి అనేది గుర్తుపెట్టుకోవాలి. అది చిన్న గదియే కానీ అది దేవుని సన్నిధి అన్నది గుర్తుపెట్టుకోవాలి. నీ హృదయపు గది కూడా చిన్నదే, అయితే ఆ గదిలో దేవునికి స్థానం ఉందా అన్నది ప్రభు అడుగుతున్నాడు. నీ హృదయ గదిలో ఎవరెవరున్నారు? నీ హృదయ గదిలో ఉండాల్సినట్టు ఉన్నాయా లేవా? ఇష్టానుసారమైనవి ఉంచుకున్నావా? అయితే నీ చిన్న గదిని దేవుని కొరకు ఏర్పాటు చేయి. కీర్తనల గ్రంథం 72:3 చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 72:3 వచనం. 72వ కీర్తన 3వ వచన భాగాన్ని చదువుకోండి. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. చాలండి, పెద్ద పెద్ద కొండలు కాదంట. ఎలాంటి కొండలు నెమ్మది పుట్టిస్తాయంట? చిన్న కొండలు. అందుకని చిన్న చిన్న కొండలు ఉన్నప్పుడు ఎక్కాలనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద కొండలు చూస్తే భయం వేస్తుందిలేండి. అవునా?
కానీ చిన్న కొండలు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కాలనిపిస్తుంది, కాసేపు అలా కాలు చాపుకొని కూర్చోవాలనిపిస్తుంది. మన ప్రభువుకు కూడా కొండ అంటే చాలా ఇష్టం. ఆయన కొండ మీద ఏం చేశాడు? ప్రసంగం చేశాడు. కొండ మీద ఏం చేశాడు? ప్రసంగం చేశాడు. ఏవి నెమ్మదిస్తున్నాయంట? చిన్న కొండలే నెమ్మదిస్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, నీవు చిన్నవాడవైతే, నీ జీవితం చిన్నదైతే, నీ జీవితంలో నుంచే అనేకులకు ఏమి ఇవ్వచ్చో తెలుసా? నెమ్మది ఇవ్వచ్చండి. ఏమి ఇవ్వచ్చు? నెమ్మది ఇవ్వచ్చు. నెమ్మది గల జీవితాన్ని ఇవ్వచ్చు, నెమ్మది గల సమయాన్ని ఇవ్వచ్చు, నెమ్మది గలటువంటి పరిస్థితులు ఇవ్వవచ్చు. అక్కడ పెద్ద కొండల గురించి రాయబడలేదు, కానీ చిన్న కొండలను ప్రజలకు ఏమిస్తాయంట? నెమ్మది పుట్టిస్తాయి. నేను దాటి వెళ్తున్నాను, ఒక మాటను చూపించి దాటి వెళ్తాను. ప్రసంగి 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. 4వ అధ్యాయము 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. బుద్ధి మాటలకు చెవియొగ్గలేని ముసలి రాజు కంటే ఎవరంట? బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అది విషయం. జ్ఞానం చిన్నోళ్ళకు ఉంటుంది, పెద్దోళ్ళకు ఉంటుంది. జ్ఞానం అనేది సైజును బట్టి ఉండదు. అలాగైతే ఇతడేంత పెద్ద రాజే, ముసలి రాజు అంటే ముసలి రాజు అంటే ఏంది? ఎంత కాలం రాజ్యాన్ని ఏలాడో అని అర్థం, ఎన్ని రకాల ప్రజలను చూశాడని అర్థం, ఎంతో రాజ్య పరిపాలన చేశాడని అర్థం, ఎంత రాజ్యాంగ చట్టాలను అతడు నేర్చుకున్నవాడో అని అర్థం. ఇంత జ్ఞానం కలిగి ఇంత పరిస్థితులు చేసినా చివరికి ముసలివాడైనప్పుడు ఎలా కనపడుతున్నాడంట? ముసలి రాజుగా కనపడుతున్నాడు. కానీ బుద్ధికి, చూడండి, బుద్ధి మాటలకు చెవియొగ్గలేని వాడంట వీడు. అది రాజే ముసలి రాజే, కానీ బుద్ధి మాటలకు చెవియొగ్గడంట. ఇట్లాంటోనికంటే ఈ రాజరికం ఎలా? ఈ రాజ్య స్థితి ఎలా? నేను రాజును అనిపించుకోవడం ఎలా? బుద్ధి మాటలకు చెవి ఎక్కలేని రాజేలా? అయితే జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. కొన్నిసార్లు కాలేజీలో చూస్తున్నప్పుడు కొన్ని భారీ కాయాలు ఉంటాయి పిల్లల్లో. వాళ్ళు ఇట్ట కనిపిస్తుంటారు మాకంటే కూడా. కొంతమంది చాలా లిటిల్గా కనపడుతుంటారు. ఎలా కనపడతారు? చాలా లిటిల్గా. అందరిలో వాడు ఎక్కడుంటాడో కూడా కనపడడం కష్టం. కొంతమంది చిన్న చిన్న పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా చిన్న వాళ్ళుగా కనపడుతుంటారు. ఏమనుకుంటా అంటే భారీ ఖాయం ఉన్నాడు, అమ్మాయిడు మామూలుగా చదువుతున్నాడు, చాలా క్లాస్ ఫస్ట్ ఉంటాడేమో అని అనిపిస్తుంటుంది. కానీ పొట్టగోస్తే అక్షరం ఉండదు. వాడు కనీసం ఒక స్పెల్లింగ్ చెప్పి దాన్ని పలుకురా అంటే కూడా పలకలేడు. కొంతమంది లెటర్స్ తీసుకొని రాసుకొని వస్తుంటారు కదా, ఆ లెటర్లో ఎన్ని తప్పులు ఉంటాయో. ఎవరికి రాసేవారు ఆ లెటర్ అని అంటే టు ది టీచర్ అన్నాడు. టీచరా? అసలు లెటర్ రాసే పద్ధతులు కూడా తెలియవు చాలామందికి ఈరోజు చూస్తున్నప్పుడైతే. చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్, పెద్ద పెద్ద చదువులే కానీ ఎన్నో మిస్టేక్స్. చూడడానికి పెద్దగా కనపడుతుంటారు, లాభం లేదు. కొంతమంది చిన్న చిన్న పిల్లలు వస్తారు లెటర్ పట్టుకొని, ఒకే క్లాసే కాకపోతే వాళ్ళు చిన్నగా కనపడుతుంటారు. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాస్తారు, చాలా చక్కగా చదువుతారు. ఎగ్జామ్లో చూస్తూ ఉన్నప్పుడు అసలు పేజీలు చాలా వాళ్ళకి అటు రాసేస్తారు. అమ్మా, నువ్వు రాయటానికి, అక్షరము రాయటానికి నీకు జ్ఞానం కావాలి, అంతేకాని సైజు కాదు. పెద్దోడు పెద్దగున్నంత మాత్రాన వాడు ఇంతలావు పెన్నుతో రాస్తాడా? చెప్పండి, ఇంతలావు పెన్నుతో రాస్తాడా? రాయడు కదా. ఒకటే పెన్నుతోనే రాయాల్సిందే. చిన్నవాడైనా అదే పెన్నుతోనే రాయాలి. కొంతమంది అక్షరాలు చూస్తే ఎట్లుంటాయంటే వాడి ఆకారం అంత అందంగా ఉండవు, అందంగా కనపడతారు, కానీ అక్షరాలు మాత్రం గలిబిలి.
కానీ కొంతమంది చాలా పర్ఫెక్ట్గా రాస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, నీవు జ్ఞానము కలిగి ఉంటే నీ ఆకారం కాదు కావాల్సింది దేవునికి. నీవు జ్ఞానవంతుడవైతే చిన్నవాడవైన నీవే దేవుని ఎదుట శ్రేష్ఠుడవు అన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అవి చిన్న కుందేళ్ళు అని చూస్తూ ఉన్నాం. అవి ఎలాంటివండి? చిన్న కుందేళ్ళు అని చూస్తూ ఉన్నాం. ఇంకా దైవ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. చిన్న ఓడలు ఉన్నాయి. మన ప్రభువు అలా వెళ్ళటానికి, ప్రసంగం చేయడానికి, ఆ అవతల ఒడ్డుకు చేరడానికి ఒక దోణిని అడిగాడు. ఆ దోణి ఎలాంటిది చెప్పండి? అది చిన్న దోణి. కాబట్టి చిన్న చిన్నవి దైవ గ్రంథంలో అనేకం ఉన్నాయి. ధ్యానించండి, ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ప్రభువునే దరి చేర్చడానికి మోసినటువంటి దోణిగా కనబడుతోంది. చిన్న మంద భయపడకుడి అన్నాడు. చిన్న మంద భయపడకుడి అన్నాడు ఆయన. చిన్న ఓడలు అనే మాటలు కూడా రాయబడ్డాయి. ప్రభునందు ప్రియులారా, చిన్నవే కానీ అవి గట్టివి, అవి జ్ఞానము కలవి అన్న సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. నీ జీవితం చిన్నది అనుకుంటున్నావా? నేను చాలా చిన్నవాడనండి, చేత కాదు, ఎంతటి వాడను నేను అని అనుకుంటున్నావా? దేవుడు నీ ద్వారానే అద్భుతమైన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అంటారు కదా లోక సామెత, పిట్ట కొంచెం ఊత ఘనం. ఇట్లా నేర్చుకోవాలి కొన్ని సామెతలు. పండిత పుత్ర పరమసుంఠ. ఏం లాభం? ఆకారము పుష్టి, శక్తి నైవేద్యం. ఆకారము పుష్టి, శక్తి నైవేద్యం. ఇలాంటి కొన్ని సామెతలు మంచివి, గుర్తుపెట్టుకోవాలి, అప్పుడప్పుడు పెద్దలు చెప్పినట్టు. కాబట్టి చిన్నవి అని నువ్వెప్పుడు భయపడవద్దు. దేవుడు నీ ద్వారానే గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మంచిది, దాటి వెళ్దాం రండి. మరలా సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. ఇవి చిన్న కుందేళ్ళు, బలము లేని జీవులు, అయినను పేటు సందులలో నివాసము కల్పించుకొనును. ఇవి జ్ఞానము గలవి అన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానము కలిగిన వాటి లిస్టులో ఇది కూడా ఉంది. జ్ఞానమును గురించి ఒక 2 మాటలు అలా చదువుకొని ముందుకు దాటి వెళ్దాం. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం. అసలు జ్ఞానము లేకపోతే ఎలాగుంటుంది పరిస్థితి? యోబు గ్రంథం 36వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుకుందాం. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయేదరు. జ్ఞానము లేక వారేమయ్యారంట? చనిపోతున్నారు. చాలామంది ఈ రోజుల్లో జ్ఞానము లేక చచ్చిపోతున్నారు. జ్ఞానము చాలా అవసరం. చిన్న కుందేలే కానీ జ్ఞానము కలిగిన దాని లిస్టులోనికి వచ్చింది. చిన్నవాడే కానీ జ్ఞానుడయ్యాడు. జ్ఞానము లేకపోతే చచ్చిపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు జీవితాన్ని జయించలేక, పరిస్థితులను ఓవర్కమ్ చేయలేక, అప్పుల బాధలో ఇరుక్కుపోయి జీవితంలో మధ్యంతరంగా తమ జీవితాలు ముగిస్తూ ఉన్నారు. ఎందుకు చస్తున్నారు తెలుసా? జ్ఞానము లేక చస్తున్నారు. జ్ఞానము చేత మనీ మేనేజ్మెంట్ చేసుకోలేక, జ్ఞానము చేత సంసారాన్ని కట్టుకోలేక, జ్ఞానము చేత ఇంటిని కట్టుకోలేక, జ్ఞానము చేత తాము కట్టుకోలేక చచ్చిపోతున్నారు మనుషులు. చావడం చాలా ఈజీ అనుకుంటున్నారు. చావడం పెద్ద కథ అనుకుంటున్నారు. చావడం దేవుని దృష్టిలో జ్ఞానము లేనితనం. నీవు చచ్చిపోతున్నావంటే జ్ఞానము లేనితనం. సూసైడ్ చేసుకుంటుంటారు పిల్లలు. ఏం పోయిందని జీవితం, ఏం కోల్పోయావని జీవితం. కావలసినటువంటి అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి దొరకకపోతే చావడమేనా? అంతేనా జీవితం? కావలసిన వాడు దొరకకపోతే చావడమేనా? అంతేనా జీవితం? అందుకోసం ఆ దేవుడు నిన్ను పుట్టించింది. ఎంత జ్ఞానహీనం, ఎంత జ్ఞానహీనం. చదువులో ఫెయిల్ అయితే చావడమేనా? ఇంకో అవకాశాన్ని ఇవ్వరా? జీవితంలో ఫెయిల్ అయ్యానని 20 ఏళ్ళకి ఎందుకు అనిపిస్తుంది నీకు? సాధించడానికి ఇంకా 60 ఏళ్ళు ఉన్నాయని ఆలోచన లేదా? జ్ఞానము లేక మనుషులు ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు అనే సంగతి అర్థమవుతుంది. జ్ఞానం నిన్ను బ్రతికిస్తుంది. ఆ పై వచనాలు మనకు ఒక ఉపదేశాన్ని ఇస్తుంది. చూడండి, 10వ వచనాన్ని చదువుకుందాం. 36వ అధ్యాయం యోబు గ్రంథం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు.
వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. అది ఎవరు జ్ఞానం లేక చచ్చిపోతున్నారు? దేవుని మాటలు వినక, దేవుని వైపు తిరగక, రండి అంటే దేవుని దగ్గరకు రాకుండా, పాపము విడిచిపెట్టకుండా, దాంట్లోనే బ్రతుకుతూ, దాంట్లోనే జీవిస్తూ ఇదే బాగుంది అని నిలిచి ఒక్కసారి ప్రభువా యేసయ్యా నా జీవితాన్ని మార్చు అంటే నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు నీ ఎదుట పెట్టుకొని మార్పు లేని జీవితంలో చచ్చిపోతున్నావు. ఇది జ్ఞానం లేనితనం కదా. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ బట్ యు ఆర్ అనేబుల్ టు యూటిలైజ్ ఇట్. అక్కడ సమాధానం ఉంది, సమస్యకు పరిష్కారం ఉంది, కానీ నీవు ఉపయోగించుకోలేకపోతున్నావు. కీ ఉంది ఓపెన్ చేసుకోవడానికి, కానీ ఉపయోగించుకోవట్లేదు. ఆహారం ఉంది, కానీ నువ్వు అందుకొని తినలేకపోతున్నావు. ఎన్నో సమాధానాలు దేవుని గ్రంథంలో, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర సమాధానం పెట్టుకొని దాన్ని ఉపయోగించుకొని ఓవర్కమ్ చేసుకొని జీవితంలో క్షేమమును అనుభవించలేక చచ్చిపోతున్నాను. నేను చచ్చిపోతున్నానంటే పెద్ద విషయం కాదు. ఈ రోజుల్లో సినిమాలు చూపించేది, నాటికలు చూపించేది, సీరియల్ చూపించేది అంతా కూడా చావుకు గొప్పతనం అని చూపిస్తున్నారు. మధ్యంతరంగా చావడం అనేది, నీ దినముల మధ్యాహ్న కాలమందు నువ్వు ముగించడం అనేది చాతగానితనం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, జ్ఞానం ఎంత విలువైనదో అర్థమవుతుంది. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచన భాగాన్ని చదువుకుందాం. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. చాలు. జ్ఞానము లేని వారంట ఏం చేస్తారంట? జ్ఞానము లేకపోతే ఎంత ప్రమాదకరాలు ఉన్నాయో చూడండి. జ్ఞానము లేని వారంట ఏం చేస్తారు? దేవుణ్ణి విసర్జించేస్తారంట. ఐ డోంట్ వాంట్ అంటారంట. నాకు దేవుడు వద్దు. ఈ రోజుల్లో దేవుడు వద్దు అనేవాది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది కుటుంబాల్లో, చాలామంది భక్తులు, దేవుని పిల్లలు, క్రైస్తవ కుటుంబాల్లో కూడా చాలామంది పిల్లలు ఎలాగవుతున్నారో తెలుసా? నాకు ఏ దేవుడు అక్కర్లేదు. దేవుడు లేని వారిగా తయారవుతున్నారు. ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఆ దేవుడని ఈ దేవుడని కాదండి. ఏ దేవుడు వద్దు, నాకు దేవుడు లేడు అని నాస్తికత్వానికి వెళ్తూ ఉన్నారు. అలాంటి వారు దేవుని ఏం చేస్తున్నారంట? విసర్జించుతున్నారు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించుతున్నారు. దేవుని కలిగినట్టు, దేవుని ఎరిగిన వారు కూడా కొన్నిసార్లు దేవుని విసర్జిస్తున్నారంటే కారణం జ్ఞానం లేనితనం. నాకొద్దు దేవుడు అంటున్నారు. ఎంత జ్ఞానం లేనితనం కదా. మనిషి అయిన తర్వాత దేవుడు ఉండాలి, లేకపోతే దయ్యం వస్తుంది నీ కాడికి. దేవునితోన నీ జీవితం, దయ్యంతోన నీ సంసారం. దేనితో? దేవుడు ఉంటే దయ్యం ఉండదు. దేవుడు లేకపోతే ఆటోమేటిక్గా దయ్యం వచ్చి కూర్చుండదు. దయ్యం పట్టిందంట అంటారు కొన్నిసార్లు. దయ్యం పట్టడం అంటే ఏంటి? దేవుడు లేకపోతే అదే దయ్యం, దేవుడు లేనివాడే పెద్ద దయ్యం. ఇంకంతే. కొన్నిసార్లు అమ్మ నాన్నలు తిడుతుంటారు, ఏమరా దయ్యం పట్టింది అని అంటారు. అంటే అలాంటి పని చేస్తుంటాడు వాడు. ఏమన్నా దయ్యం పట్టింది అని కంటే దైవికమైన పని చేయట్లేదు వాడని, జ్ఞానయుక్తమైన పని చేయట్లేదు వాడని అంటే వాడిని దయ్యం అని పిలుస్తున్నాం. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని వాళ్ళారా, జ్ఞానము లేని వారు దేవుని విసర్జిస్తారు అనే మాట రాయబడింది. సామెతల గ్రంథంలోనే 18వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథంలోనే 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 1వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చిన్న కుందేళ్ళే కానీ అవి చాలా జ్ఞానము గలవి. ఒక మాట చెప్తాను, ఎంత జ్ఞానం గలవి అని అంటే, ఆ చిన్న కుందేళ్ళు తన జీవితకాలం చాలా స్వల్పమని తెలుసు. అయినా 30 గంటల్లోనే అవి నడవడం నేర్చుకుంటాయంట. ఎన్ని గంటల్లో? 30 గంటల్లోనే. అంటే ఒక రోజు దాటి ఆ లోపలనే, అంటే రాత్రి పుట్టిందంటే మొదటి రోజు రాత్రి దాటిన తర్వాత అది లేచి తిరుగుతుందంట. ఆ చిన్న కుందేళ్ళు ఏం చేస్తాయో తెలుసా? సిగ్నల్ ఇవ్వటానికి, ఎవరైనా శత్రువులు వస్తున్నారంటే సిగ్నల్ ఇవ్వటానికి చాలా సున్నితమైనటువంటి ఒక వాయిస్ రిలీజ్ చేస్తాయంట. ఆ వాయిస్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతాయంటే, తన చుట్టూ ఉన్నటువంటి ఆ చిన్న కుందేలన్నీ కూడా ఆ వాయిస్ విని పరిగెత్తుకొని వస్తాయంట.
రాత్రికాల సమయంలో ఒక కుందేలు ఖచ్చితంగా కాపలా కాస్తుందంట వాటన్నిటి కోసం. ఎంత తెలివి కదా, ఎంత జ్ఞానం కదా. సంసారాన్ని ఎంత బాగా కట్టుకుంటున్నాయి చూడండి, అవి ఎంత జ్ఞానంగా కట్టుకుంటున్నాయి ఆ చిన్న కుందేలు. ఇక ముందు కూడా మరొక విషయాన్ని మనం చూడబోతున్నాం, దాని జ్ఞానం ఎంతో. అయితే ఇక్కడ చదివినటువంటి మాట ప్రకారం వేరుండగోడు వాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అంటే వీడు ఎవడు తెలుసా? ఎప్పుడు దూరంగా ఉండాలనుకుంటాడు, మనుషులకి పర్సనల్గా ఉండాలనుకుంటాడు, సపరేట్గా ఉండాలనుకుంటాడు, స్వేచ్ఛ కోరుకుంటుంటాడు అనమాట. ఏం కోరుకుంటాడు? స్వేచ్ఛ. మమ్మీ డాడీ ఉంటే నచ్చదు, ఒంటరిగా ఉండాలనుకుంటాడు. మీరెందుకులే వద్దు, నేను ఒక్కని పోవాలనుకుంటాడు. కొన్నిసార్లు ఒరే బైక్ మీద అక్కడ డ్రాప్ చేసిపోరా, చెల్లెల్ని అక్కడ డ్రాప్ చేసిపోరా స్కూల్ దగ్గర అని అంటే, ఆహా నేను ఒక్కని పోవాలంటాడు. వేరుండాలని ఆశపడుతుంటాడు కొన్ని. అట్లాంటి వాడు స్వేచ్ఛానుపరుడు అని రాయబడింది. వాని లక్షణం ఏంటంటే ఇక్కడ అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వాడికి లెస్సైన జ్ఞానం అంటే వాడికి పడదు. అట్టి వాటికి వాడి జ్ఞానమునకు విరోధి అని చూస్తూ ఉన్నాం. అయితే దైవ గ్రంథం ఏం సెలవిస్తుందో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుంటాం. 1వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీ 1:12. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనసాక్షి సాక్ష్యమిచ్చుటయే చాలు. ఇక్కడ ఒక జ్ఞానం ఉంది, ఇది చాలా జాగ్రత్త. ఈ జ్ఞానం గురించి ఏమంటున్నాడు? లౌకిక జ్ఞానమును అనుసరింపక. లౌకిక జ్ఞానము, లౌకికంగా ఆలోచిస్తారు. అబ్బో భలే ఆలోచించారా అనిపిస్తుంది, అబ్బో చాలా బాగా ఆలోచించారా అనిపిస్తుంది, మంచి ఆలోచన అన్నట్టు అనిపిస్తుంది. కానీ అట్టి లౌకిక జ్ఞానము దేవుని అనుసారమైనదైతే కాదు. కొంతమంది లోకంలో ఆలోచించినట్టు భలే ఆలోచన చేస్తారు. ఉదాహరణకు దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు దేవుని నమ్ముకున్న పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని అంటే లౌకిక జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? అంతేం అవసరం లేదులే, నమ్ముకున్న వాళ్ళని కూడా చేసుకొని వాళ్ళని మార్చవచ్చు దేవునిలోనికి అని అంటారు. ఏంది మార్చేది? మాడి మషైపోతావు నువ్వే. లౌకిక జ్ఞానం పనిచేస్తుంటుంది కొన్నిసార్లు. ఏదైతేనేముందిలే అని అంటుంటారు. లౌకిక జ్ఞానమును కాదు మేము అనుసరించింది, దేవుని ఆత్మను అనుసరించాం, నిష్కాపట్యముతోను పరిశుద్ధతతోను మేము నడుచుకున్నామని అంటున్నాడు. కాబట్టి జ్ఞానము నీ జీవితానికి చాలా అవసరం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8:11 చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి ఒకసారి. 11వ వచనం, క్షమించండి, కొలస్సీ పత్రిక 3:16. కొలస్సీ పత్రిక 3:16. 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే. ప్రియులారా ఆలోచించేయండి. దేవుని వాక్యము సమృద్ధిగా నీలో నివసింప చేయాలంటే సమస్త విధములైన జ్ఞానముతో నువ్వు ప్రయత్నం చేయాలి. వాక్యం వింటున్నా మర్చిపోతున్నా, వాక్యం గుర్తే ఉండడం లేదన్నా, ఎక్కడి వరకు చదివానో అర్థం కావట్లేదన్నా, వాక్యము మొన్న విన్నది అసలు గుర్తుండడం లేదు, మర్చిపోతున్నాను అని అంటూ ఉంటారు. నీలో వాక్యము సమృద్ధిగా నిలవబడాలంటే, సమృద్ధిగా నివాసము నీ హృదయంలో నీవు దేవుని వాక్యము చేయాలి అని అంటే ఏం కావాలంటే అక్కడ రాయబడిన మాట సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం నీలో నివసింపనీయాలి. అది ఊకే వినిపోతే ఏం కాదు, మర్చిపోతాం ఈజీగా. ఊకే వినిపోతే ఊరికి మర్చిపోతాం. మానవుని లక్షణం అది. దాన్ని గుర్తు పెట్టుకోవడానికి జ్ఞానం అవసరం. దాన్ని నీ హృదయంలో నివసింప చేసుకోవడానికి జ్ఞానం అవసరం. అయితే ఏం చేస్తాం? వాక్యం మనలో నివసించాలి.
జ్ఞానం ఎలా ఉపయోగించాలి? జ్ఞానం ఏంటో తెలుసా? వాక్యం విన్నావు కదా, జ్ఞానం ఏంటో తెలుసా? ఇంటికి పోయిన తర్వాత నెమరు వేయాలి, అది జ్ఞానం. ఇంటికి వెళ్ళినాక ఏం చేయాలి? నెమరు వేయాలి. ఏం వాక్యం చెప్పాడు? ఒక్కసారి నెమరు వేస్తే 10 సార్లు గుర్తుంటుంది. నెమరు వేయకపోతేనే అది పోయేది. అందుకే జ్ఞానవంతుడు ఏం చేయాలి? విన్న తర్వాత మరి నెమరు వేయాలి. తర్వాత ఏం చేయాలి? దాన్ని నా జీవితంలో అప్లై చేసుకోవాలి. నా జీవితంలో అప్లై చేసుకోవాలి. అది జ్ఞానం. జ్ఞానవంతుని లక్షణాలు అవి. వాక్యం విన్న తర్వాత కొన్నిసార్లు ఫలానా రోజు ఫలానా వాక్యం నేను విన్నాను కదా అని అలా గుర్తొస్తుంది. వీలైతే మరలా వినడానికి ట్రై చేయి. ఈ రోజుల్లో సమృద్ధి అయినటువంటి అవైలబిలిటీస్ ఉన్నాయి. మరలా విను, మరలా విను, విన్నది విను, మరలా విను. మరలా దేవుడు నీతో మాట్లాడతాడు. సమస్త విధములైన జ్ఞానము ఉపయోగించు. అట్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ కాస్ట్. ఫైనలీ వాట్ ఈస్ ద యూజ్? నీ హృదయంలో దేవుని వాక్యం నివసించాలి. అది కావచ్చు. దాటి వెళ్తున్నాను. ఇది జ్ఞానము కలిగినటువంటి జీవిగా కనబడుతూ ఉన్నది. ఎంత జ్ఞానము కలిగినటువంటి జీవో మనకు అర్థమవుతుంది ప్రియులారా. చూడండి, చివరి మాట నేను చెప్పి ముగింపులోనికి వస్తూ ఉన్నాను. దాని లక్షణాల్లో చివరి లక్షణం 26వ వచనం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. వాటి నివాసాలు ఎక్కడ ఉంటాయంటండి? పేటు సందులలో. పేటు సందు అనగా ఇంగ్లీష్లో ఏమంటారంటే ద టాప్ ఆఫ్ ది రాక్ అని అర్థం. ఏంటిదండి? టాప్ ఆఫ్ ది రాక్. ఓ పెద్ద బండ ఉంది అని అంటే ఆ బండ పై ప్రాంతాలను ఆశ్రయిస్తుంది. పేటు సందులలో అది ఆశ్రయాన్ని కోరుకుంటుంది. దాని నివాసం అక్కడ కోరుకుంటుంది. నీ నివాసం ఎక్కడ కోరుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీవు ఎంత జ్ఞానం కలిగిన వాడు అర్థం. చిన్న జీవులే కానీ మంచి నివాసములను ఆశ్రయిస్తూ ఉన్నాయి. చిన్న జీవులే కానీ మంచి నివాసములను ఆశ్రయిస్తూ ఉన్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 104వ కీర్తన 18వ వచనంలో దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి. 104వ కీర్తన 18వ వచనంలో, గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు అని అంటున్నారు. బండ ఏమండి? బుద్ధిమంతుడు ఎక్కడ ఇల్లు కట్టుకుంటాడు చెప్పండి? బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. బుద్ధి లేనోడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుంటాడు. అది విషయం. ఇది చిన్న జీవే కానీ, చిన్న కుందేలే కానీ ఎక్కడుంది తన నివాసం? బండ మీద. నీ నివాసం బండ మీద. యేసుక్రీస్తును నమ్ముకుంటే నీ జీవితాన్ని బండ మీద కట్టుకునేవాడు అవుతావు. లేకపోతే ఇసుక మీద కట్టుకుంటావు. ఇసుక అనగా అది డబ్బు కావచ్చు, ఇసుక అనగా నీ జ్ఞానం కావచ్చు, ఇసుక అనగా లోక సంపద కావచ్చు, ఇసుక అనగా మానవుల యొక్క ఆలోచనలు కావచ్చు. వీటన్నిటిని ఆలోచన చేసి చాలా సుందరంగా తన జీవితాన్ని కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మానవుడు. అయినా అది ఒకనాడు పెద్ద తుఫాను చేత అది ఏం చేయబడుతుంది? పడిపోతుంది. అయితే ప్రియులారా, బండను ఆశ్రయించినటువంటి కుందేలుగా కనబడుతుంది. చూడండి, పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుకుందాం. 14వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము పరమగీతం 14వ వచనం. పరమగీతము 2:14. బండ సంధులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము. ప్రియులారా, మంచి నివాసాలు ఇక్కడ కనబడుతుంది. బండ సందులలో ఎగురు నా పావురమా అని ప్రియుడైన ప్రభువు ప్రియురాలైన సంఘమును గురించి పిలుస్తూ ఉన్నాడు. ఆ బండ సందులలో ఎగురు పావురము కనబడుతుంది. పావురము నివాసము ఏర్పాటు చేసుకోవటానికి పావురము ఎక్కడ ఎగురుతుందో చిన్న కుందేలు కూడా అక్కడే కనబడుతుంది. అనగా పరిశుద్ధాత్ముని స్థానమును కోరుకొనుచు ఉన్నారు. దేవుని సంఘమునకు సూచనగా కనబడుతుంది. పేటు బీటులను ఆశ్రయించే పావురమా అని. బండ సందులలో మనము ఆశ్రయాన్ని కోరుకోవాలి. బండను ఆశ్రయించాలి. ఇంతకు బండ ఎవరు? కొరింథీయులకు రాసినటువంటి
మొదటి పత్రిక. ఇంతకు బండ ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాం. 10:4. పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అది విషయం. చిన్న కుందేళ్ళు బండలను ఆశ్రయించాయి, అది పేటు బీటులను ఆశ్రయించాయి, అక్కడ నివాసములు ఏర్పాటు చేసుకున్నాయి. తన యొక్క నివాసములు చాలా పటిష్టంగా చేసుకున్నాయి. చాలా నమ్మదగినటువంటి ప్రాంతాల్లో అవి ఉంటూ ఉన్నాయి. ప్రియులారా వినండి, ఆ బండ క్రీస్తే. నీ నివాసానికి ఆధారము క్రీస్తే, నీ బ్రతుకుకు ఆధారము క్రీస్తే, నీ జీవితానికి ఆధారము క్రీస్తే. అనగా దేవుని ఆశ్రయించేవారై ఉండాలి. ఏమండి, ఇల్లు బాగుంటే, ఇంటి పరిసరాలు బాగుంటే ఆరోగ్యాలు కూడా ఏముంటాయి? బాగుంటాయి. ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. పంది యొక్క నివాసం ఏందని? పంది యొక్క నివాసం బూరదగుంటాయి. ఎందుకులే అంత పైకెక్కడం అనుకుంటుంది. అది ఎందుకంత పైకెక్కడం అవసరమా? పొరపాటున ఈ పందికి కుందేలు కనపడింది అనుకో, కనపడదు రండి, ఇది కిందికే చూస్తుంది. పొరపాటును చూపించావు కదా, తెలివి తక్కువ దానా, అంత పైకెక్కినావా నువ్వు ఆయాసంతో, ఈ రజుడు బురదలు ఎంత బాగుందో అనుకుంటుంది. అంటే పంది జీవితం అది కిందిది చూస్తుంది పంది. అయితే ఇది మాత్రం పైనున్న వాటిని చూస్తుంది, ఆశ్రయించింది, మంచిగా నివాసం చేస్తుంది. ప్రియులారా ఒక్క మాట నేను చెబుతాను. ఏంటంటే ఈ చిన్న కుందేలుకున్న లక్షణాల్లో ఒక లక్షణం, చిన్న కుందేలుకున్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఈ పదం విన్నారా? ఒకసారి ఈ పదం విన్నారా ఎప్పుడైనా? అందరికీ హెడ్ బాత్ అంటే తెలుసు, ఆ బాత్ అంటే తెలుసు, ఈ బాత్ అంటే తెలుసు. కానీ ఎప్పుడైనా సన్ బాత్ తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా సన్ బాత్? తెలుసు కదా. సన్ బాత్ కోరుకుంటుంటారు ఈ రోజుల్లో. అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి హాయిగా వాళ్ళు వేసే చైర్లో విలాసవంతంగా ఇట్లా పడుకుంటారు చూడండి, అది సన్ బాత్. అంటే ఆరోగ్యం బాగుపడుతుందంట. సన్ బాత్ చేస్తే హ్యాపీగా అలా పడుకుంటే, ఆ ఎండ తాకుతుంటే అలా ఆరోగ్యంగా ఉంటుందంట సన్ బాత్ కోరుకుంటే. ఈ చిన్న కుందేలు కూడా ఏం చేస్తుందో తెలుసా? సన్ బాత్ చేస్తుంది. రియల్ సన్ బాత్ అంటే ఏంటంటే, సరైన సమయంలో ఎండకు వచ్చి కూర్చుంటే మంచి విటమిన్ దొరుకుతుంది అనేది సైన్స్. మంచి విటమిన్ దొరుకుతుంది. నువ్వు డి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోకపోయినా చక్కగా సమయానికి ఎండకు వచ్చి కూర్చుంటే డి విటమిన్ దొరుకుతుంది. అలా శరీరానికి మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. ఈ కుందేలు అలా ఎండకొచ్చి తదేకంగా సూర్యుని వైపు కాసేపు చూస్తుందంట. తన్ను తాను రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవటానికి అది అలా చేస్తుందంట. చిన్న కుందేలు చేసే పని. ఈరోజు దేవుని వాక్యం మలాకీ గ్రంథంలో ఒక మాట కనబడుతుంది చూడండి. నీవు నేను కూడా, నా జీవితంలో కూడా ఈ లక్షణాన్ని అలవర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నాను. దేవుడే ఆశ్రయమని, దేవుడే దుర్గమని, దేవుడే నా సమస్తమని అనుకున్న నీ జీవితానికి ఆయనను ఆశ్రయించితే నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవము కనబడాలి. 2వ వచనాన్ని చూడండి, 4వ అధ్యాయము, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచన భాగం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఏ దూడ గంతులు వేస్తుంది? క్రొవ్విన దూడ గంతులు వేస్తుంది. అలాగూ గంతులు వేస్తాం. ఎప్పుడు? నీతి సూర్యుని దగ్గరికి వెళ్తే అతని రెక్కల నీడన ఏముందంట? ఆరోగ్యము కలిగి ఉందంట. నీతి సూర్యుడు మన కొరకు ఉదయిస్తాడు. అప్పుడు మనం శక్తి పొందుతాం. జీవితంలో శక్తి గల వారిగా బతకాలండి. ఎప్పుడు శక్తి లేనట్టు బతకకూడదు. చాలాసార్లు కొంతమంది జీవితే భూమి మీద ఉన్న బరువంతా వీడి నెత్తి మీదనే ఉందేమో అనిపిస్తుంది. భూమినంతా వీడే మోస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంత దీనస్థితి? ఏమంత కోల్పోయినలాగా బతకడం? నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు, భయభక్తులు కలిగినటువంటి వారి మీద. ఎలాగో చిన్న కుందేలు అదే విధంగా
ఆ యొక్క సూర్యుని చూసి శక్తి పొంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటుందో, తన జీవితాన్ని కాపాడుకుంటుందో, నీ జీవితంలో కూడా బండను ఆశ్రయించినటువంటి కుందేలు వలె, ఇదిగో సూర్యుని వైపు చూసినటువంటి ఆ కుందేలు వలె నీతి సూర్యుని వైపు ఎప్పుడు చూడాలి మనం? లేకపోతే చీకటే. సూర్యుడు లేకపోతే చీకటే. ఒకనాడు సూర్యుడు ఉండడు, చంద్రుడు లయమైపోతాడు, చీకటి రాబోతుంది. నీతి సూర్యుడు దొరికే రోజుల్లోనే ఇదిగో వాక్యము చెబుతుండగా నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తుండగా ఆశ్రయించే వారిగా ఉండాలి. కూడా చిన్న కుందేలే కానీ మంచి నివాసం ఏర్పరచుకుంది, మంచి జీవితాన్ని కలిగి ఉండండి. మనుషులమైన మనం ఎందుకు మన జీవితాలు ఇలా ఉన్నాయి? ఎందుకు మన జీవితాలు అస్తవ్యస్తంగా అవుతున్నాయి? ఎందుకు సరైనటువంటి బ్యాలెన్స్డ్గా లేకపోతుంది మన జీవితాలు అని అంటే బండను ఆశ్రయించట్లేదు. వాక్యం తెలుసు, పద్ధతి తెలుసు, అన్ని తెలుసు, కానీ మోకాళ్ళ మీద జీవితం లేనే లేదు. అయ్యా బాబు, మోకాళ్ళ జీవితంలో శక్తి ఉందయ్యా, మోకాళ్ళ జీవితంలో పరిశుద్ధత ఉందయ్యా, మోకాళ్ళ జీవితంలో మార్పు ఉందయ్యా, విజయం ఉంది అని అయ్యో ఎన్నిసార్లు చెప్పినా మోకాళ్ళ జీవితానికి మాత్రం రాం. అన్నీ చేస్తాం, చర్చికి వెళ్తాం, వాక్యం వింటాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం, చెయ్యి, అది మంచిది. శక్తి ఎక్కడుందో తెలుసా? ప్రార్థనలో నిలబడినప్పుడు, ప్రార్థనలో మోకరించినప్పుడు, నీతి సూర్యుని చూస్తున్నప్పుడు నీవు శక్తి పొందుతావు. దట్ ఈస్ ద కెపాసిటీ యూ షుడ్ వాంట్ టు ఓవర్కమ్ ఆల్ ద స్ట్రగుల్స్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ డార్క్నెస్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్న ప్రతి దానిని జయించడానికి, టు ఓవర్కమ్ ఆల్ ద టెంప్టేషన్స్ ఇన్ ద లైఫ్, యూ షుడ్ గెట్ ద కెపాసిటీ, యూ షుడ్ గెట్ ద పవర్. శక్తి పొందాలి. ఎక్కడ దొరుకుతుందంటే మోకాళ్ళలోనే దొరుకుతుందంటే. మోకాళ్ళ జీవితం మీద పడండి, మార్పు అదే వస్తుంది, అదే దేవుడు ఇస్తుంది. చిన్న కుందేలే కానీ ఎన్ని మాటలు మనకు నేర్పింది చెప్పండి. చిన్న కుందేలు వలన నేర్చుకున్న 3 మాటలు. ఒకటి, అది చిన్నదే కానీ అదేం కలిగింది? అది జ్ఞానము కలిగింది. అది నివాసం ఎక్కడ ఏర్పరచుకుంది? అది కొండ బీటులను ఆశ్రయించి, ద టాప్ ఆఫ్ ది రాక్ ఆశ్రయించి. ప్రియమైన దేవుని మాట్లాడు, అది ఎంత శక్తి పొంది జ్ఞానము కలిగినదని దేవుడే దేవుని గ్రంథంలో రాయించేంత బతికింది. ఈరోజు చదువుకుంటున్నామంటే ఎక్కడుంది ఆ మాటలో? దేవుని వాక్యంలో ఉంది. నేను మాట అంటున్నాను, దేవుని వాక్యంలో మనం లేకపోవచ్చు కానీ, ఇదిగో ఈ గ్రంథం అయిపోయింది, ఈ గ్రంథంలో మనం లేకపోవచ్చు కానీ ఈ గ్రంథము చేసిన పని మనం కూడా చేయగలం. ఒక భక్తుడు అన్నాడు, సువార్తలు ఎన్ని అంటే 4 అన్నారంట, కానీ ఆయన అన్నాడు సువార్తలు 5 అన్నారు. ఒకటి మత్తయి సువార్త, ఒకటి మార్కు సువార్త, ఒకటి లూకా సువార్త, ఒకటి యోహాను సువార్త. 5వ సువార్తవు నీవే 5వ సువార్త. నువ్వు సువార్త కావాలంటే ఇలాంటి బ్రతుక జ్ఞానము కలిగి జీవించను. చిన్నదానివైనా నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నీ నివాసం బాగుగా ఏర్పరచుకోవాలి. అప్పుడే నీవు లోకంలో సువార్తగా కనబడతావు, లేకపోతే కనబడలేవు. ధైర్యం ఉందా? ఒక స్థానంలోనికి వెళ్ళి ఒక ఇంటి దగ్గర సువార్త చెప్పే ధైర్యం ఉందా? ఉండదు కొన్నిసార్లు, ఎందుకంటే మన సాక్ష్యం బాగోదు. ఒక ఆయన అన్నాడంట, అన్ని వీధుల్లో సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక వీధి కాడికి వచ్చినప్పుడు సువార్త చెప్పానంటే దాని మీద మేము స్కిట్ కూడా వేసాం. సువార్త చెప్పన్నా ఈడని అంటే, అమ్మో ఈడ మాత్రం చెప్పను ఏడని చెప్తా అంటున్నాడంట. ఎందుకని? ఆడ సాక్ష్యం లేదు. జీవితం, నీ జీవితంలో చిన్న కుందేలు నేర్పుతుంది జ్ఞానంతో బ్రతుకు, మంచి నివాసాలు ఏర్పరచుకొని దేవుణ్ణి ఆశ్రయించండి. చిన్నదైనా పెద్ద కార్యాలు చేయటానికి పూనుకొను. దేవుడు నీ పక్షాన ఉండి నేను ఆదరిస్తాను, బలపరుస్తాడు, శక్తినిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. డోంట్ థింక్ అబౌట్ యువర్ స్టాటస్. చిన్నది అంటే చేతకానిది అని కాదు. చిన్నది అయినా శక్తి గలది, బలము గలది, అనగా బలమైన ఆశ్రయాన్ని కలిగి ఉంది. చిన్నదే కానీ జ్ఞానము కలది. ఈరోజు నీ జీవితంలో నీ శాలరీ చిన్నదని చూడకు. పెద్ద కార్యాలే చేయవచ్చు. చిన్నవే దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాను.
దేవునికి, దేవుని సేవకు ఎంతగానో ఉపయోగించబడ్డారు. నీ జీవితంలో దేవునికి పెద్దగా కానుక ఇవ్వకపోయినా నీవే ఒక కానుకగా బ్రతుకు. చిన్న జీవితం, నా శక్తి చాలా చిన్నదయ్యా అంటున్నావా? భయపడొద్దు. నీతోనే గొప్ప కార్యాలు చేయించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందరిలో చిన్నవాడు దావీదును దేవుడు ఉపయోగించుకున్నాడు. చిన్న వాటిని దేవుడు పెద్దగా వాడుకుంటాడు. ఈరోజు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా కుటుంబంలో అందరికంటే నేను చాలా తక్కువగా ఉన్నానని అనుకుంటున్నావా? భయపడవద్దు. నీదేనయ్యా, నేను నా క్లాస్లో అందరికంటే చిన్నగా తక్కువగా కనబడుతున్నాను అని అనుకుంటున్నావా? అయినా భయపడవద్దు. దేవుడు దేవుని దగ్గరికి వస్తే భీకర కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. సరి అయిన పాత్ర, చిన్న వర్షం పెద్ద తుఫానుగా అలాంటి జీవితం నీకు కావాలనుకుంటున్నావా? అయితే ప్రభుని అడుగు. ప్రభువా, చిత్తం నన్ను కూడా అంత ఉన్నత స్థానంలో ఉంచు. ఆయన ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నాయన అని ఆయన చేతులకు చెయ్యి ఆయనను ఎక్కిస్తాను, బలపరుస్తాను. దయగల మా తండ్రి, కరుణాసంపన్నుడానికి స్తోత్రం. మా చిత్తం కాదయ్యా, నీ చిత్తం. ఈ దినము నుంచైనా చిన్న జీవితాలతో గొప్ప కార్యాలు చేయటం, చిన్న జీవితాలతో జ్ఞానమైన పని చేయటానికి, చిన్న జీవితాలతో గొప్ప ఆశ్రయ స్థానాన్ని మేము పొందటానికి మాకు నేర్పునాను. The lifespan of every human is little. ప్రతి మనుషుని జీవితకాలం స్వల్పమే, అయినా భీకర కార్యాలు చేయటానికి, ఎటర్నల్ థింగ్స్ చేయటానికి సహాయించింది. చిన్న కుందేలు యొక్క జీవితకాలము బహుస్వల్పమైనది, అయినా పాఠంగా మార్చబడింది, దేవుని గ్రంథంలో లిఖించబడింది. మేము కూడా ఒక్కరి జీవితంలోనైనా నిలవబడటానికి, ఒక్క జీవితానైనా మార్చడానికి, ప్రభావవంతంగా మేము బ్రతకటానికి సహాయం చేయండి. వెలిగించబడిన మా జీవితంతో మరి ఒక్కరినైనా వెలిగించడానికి సహాయం చేయండి నాయన. బాగుపడిన మా జీవితంలో ఒక్కరినైనా బాగుపరచడానికి సహాయం చేయండి. క్రీస్తును తెలుసుకున్న మా జీవితంలో నుంచి ఒక్కరికైనా క్రీస్తును పరిచయం చేయటానికి సహాయం చేయండి ఆయన. ఈ మధ్యాహ్నం నీవే మా ఆశ్రయ స్థానమని, మా ప్రభుడవని, మా బలమని, మా జ్ఞానమని నీవే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన బిడ్డలందరిలో ఎలాంటి కొరతతో, బలహీనమైన పరిస్థితులతో, భయముతో, దిగులుతో వచ్చారో ధైర్యపరిచి పంపండి నాయన. ధైర్యపరిచి పంపండి. శక్తినివ్వండి, బలమునివ్వండి, ఆదరణనివ్వండి, ఆశ్రయం ఇవ్వండి. ఈ వారమంతా నీ కొరకు యోధుల వలె బ్రతకడానికి సహాయించి, రోషం కలిగిన పరిశుద్ధుల వలె జీవించడానికి సహాయం చేయమని నమ్మదగిన దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తాం. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నూతనముగా వచ్చిన బిడ్డలను కూడా ప్రత్యేకంగా దర్శించండి. వారి కుటుంబాలలో నీ ఆశ్చర్యమైన గొప్ప కార్యములు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని స్తోత్రాలు చెల్లిస్తూ, చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.